ఇండియన్ హిస్టరీలో బిట్స్ చూద్దాం. సిల్వర్ టంగ్ ది ఆరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు? సురేంద్రనాథ్ బెనర్జీ. హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు? ఆనంద్ మోహన్ బోస్. నేతాజీ స్థాపించిన పార్టీ? ఫార్వర్డ్ ది బ్లాక్. వందే మాతరాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు? అరవింద్ ఘోష్. ఆనంద్ మఠ్లో ప్రధాన ఇతివృత్తం? సన్యాసుల తిరుగుబాటు. అలీపూర్ కుట్ర కేసు నుంచి అరవింద్ ఘోష్ను నిర్దోషిగా విడుదల చేయించిన వారు? సిఆర్ దాస్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన తొలి ముస్లిం? అష్ఫాకుల్లా ఖాన్. దేశంలో తొలిసారి అరెస్టైన బాలుడిగా స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నిలిచినవారు? ఓరుగంటి రామచంద్రయ్య. సిన్ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్లో జరిగిన ఉద్యమం? హోం రూల్ ఉద్యమం. సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1920 ఆగస్టు 31. సహాయ నిరాకరణోద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు? జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం. వందే మాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905 అక్టోబర్ 16. న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ వ్యాస సంపుటి రాసిన వారు ఎవరు? అరవింద్ ఘోష్. వందే మాతర ఉద్యమ కాలంలో గోపాలమిత్ర బెంగాల్లో ఏర్పరిచిన సంస్థ? వార్షిక హిందూ మేళా. దక్షిణ భారత్లో తొలి ఐఈ సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాస్. ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు? దాదాభాయ్ నౌరోజీ. క్విట్ కాశ్మీర్ ఉద్యమ నిర్మాత? షేక్ అబ్దుల్లా. శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1930 మార్చి 12. బెంగాల్ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం? 1911. కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చిన వారు? హార్డింజ్. రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొందించారు? 1944. స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడింది? రాజమండ్రి. యాచించడం కాదు శాసించాలి అన్నవారు? లోకమాన్య బాలగంగాధర్ తిలక్. తిలక్ ప్రచురించిన పత్రికలు? కేసరి మరాఠీ. త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగురవేశారు? స్టట్గర్, జర్మనీ. గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు? 1893. మైఖేల్ ఓ డయర్ను ఉద్ధమ్ సింగ్ ఎప్పుడు చంపాడు? 1940. జామా మసీదు ఢిల్లీ ప్రార్థనలో పాల్గొన్న ఆర్య సమాజ నాయకుడు ఎవరు? స్వామి శ్రద్ధానంద. సైమన్ కమిషన్ కాలంలో మద్రాసులో మరణించిన యువకుడు? పార్థసారథి. సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం? 1928. ఇందులోని సభ్యుల సంఖ్య 7. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్. జెండా సత్యాగ్రహాన్ని నాగ్పూర్లో ప్రారంభించిన వారు ఎవరు? జమ్నాలాల్ బజాజ్. కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన తొలి భారతీయుడు? విఠల్భాయ్ పటేల్. శాసనోల్లంఘనోద్యమ రాణి ఎవరు? సరోజినీ నాయుడు. గైడిన్ లియు ఏ ఉద్యమంలో ప్రసిద్ధి పొందారు? ఉప్పు సత్యాగ్రహం. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బిరుదు? సరిహద్దు గాంధీ. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య? 78. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు? కటక్, ఒడిషా. అండమాన్ నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు? షహీద్, స్వరాజ్. ది డివైన్ లైఫ్ సావిత్రి గ్రంథాల రచయిత? అరవింద్ ఘోష్. 1946 నాటి క్యాబినెట్ మిషన్లోని సభ్యులు? పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ ద క్రిప్స్, ఎవి అలెగ్జాండర్. వేల్స్ రాకుమారుడు 8వ ఎడ్వర్డ్ ఇండియాను ఎప్పుడు సందర్శించారు? 1921. భారతీయ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత? సరోజినీ నాయుడు. దేశీకోత్తమ బిరుదాంకితులు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. ఏ నియోజకవర్గం నుంచి దాదాభాయి నౌరోజీ బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్ సభకు ఎన్నికయ్యారు? ప్రిన్స్బరీ. ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి? ఒడిషా. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934 స్థాపకులు ఎవరు? జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్. అతివాదులు మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు? 1916.
గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్. 1921 మోప్లా తిరుగుబాటు, కేరళ నాయకుడు అలీ మస్లియార్. రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి? 3. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరపున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం. భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రు, అసఫ్ అలీ. ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరు? ఝాన్సీ లక్ష్మీబాయి దళం. ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు ఎవరు? లక్ష్మీ సెహగల్. ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది? 1946 ఆగస్టు 16. ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ సభలో ప్రవేశపెట్టినవారు? లిస్టోవెల్. ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రవేశపెట్టినవారు? లార్డ్ శామ్యూల్. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు? జీవత్ రామ్ భగవాన్ దాస్ కృపాలాని, జేబీ కృపలాని. వైస్రాయ్ వేవెల్ 1945లో అఖిలపక్ష సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? సిమ్లా. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ పేరు? మై రెమినిసెన్సెస్. యూన్ ఇండియన్ పిల్గ్రిమ్ రాసినవారు? సుభాష్ చంద్రబోస్. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు? 1929. చీరాల పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం? సహాయ నిరాకరణోద్యమం. విజయవాడ ఈకి పరిశీలకుడిగా హైదరాబాద్ నుంచి వచ్చినవారు? మాడపాటి హనుమంతరావు. జాతీయోద్యమంలో జైలు శిక్ష అనుభవించిన తొలి తెలుగు వనిత? రావూరి అలివేలు మంగమ్మ. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్? చింతపల్లి. 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు? తాష్కెంట్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఎప్పుడు ఉరితీశారు? 1931 మార్చ్ 23. ఆనంద్ మండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడింది? అహ్మదాబాద్. 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది? 8. 1942లో భారత్లో పర్యటించిన చైనా అధ్యక్షుడు? చాంగ్ కై షేక్. నేతాజీ సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1943 అక్టోబర్ 21. ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి? 6వ జార్జ్. వైస్రాయ్గా లార్డ్ ఇర్విన్ పాలనా కాలం? 1926-1931. లార్డ్ లిన్లిత్గో పాలనా కాలం? 1936-1943. యుగాంతర్ పత్రికాధినేత? వరేంద్ర కుమార్ ఘోష్. సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం? బందీ జీవన్. మాండలే జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం? 1914. రఫ్తు కోఫ్తర్ పత్రికాధినేత? దాదాబాయి నౌరోజీ. భారతదేశం నుంచి బర్మా ఏ చట్టం ద్వారా విడిపోయింది? 1935 చట్టం. అమృత బజార్ పత్రిక స్థాపకుడు? సుశీర్ కుమార్ ఘోష్. జైహింద్ చలో ఢిల్లీ నినాదకర్త? నేతాజీ బోస్. లార్డ్ రీడింగ్ పాలనా కాలం? 1921-1925. ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త? లాయక్ అలీ. ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా రాసినవారు? కె.ఎం. మున్షి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్లిత్గో చేసిన ప్రకటన? ఆగస్ట్ ఆఫర్. క్యాబినెట్ మిషన్ను భారత్కు పంపిన ఇంగ్లాండ్ ప్రధాని? క్లెమెంట్ అట్లీ. నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని? టోజో. హోం రూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించారు? అడయార్, తమిళనాడు.